ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనం దేవుని వాక్యంలో నుండి 2వ రాజుల గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము 2వ రాజులు 17వ అధ్యాయము 24వ వచనం నుండి 41వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 35వ వచనం నుండి 37వ వచనం వరకు చదువుకుందాం. మహాధికారము చూపి బాహుబలము చేత ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయనకు మాత్రమే నమస్కారం చేసి బలులు అర్పింపవలనని ఇశ్రాయేలని పేరు పెట్టబడిన యాకోబు సంతతి వారికి సెలవిచ్చిన దేవుణ్ణి సేవింపకయు ఆయన ఆజ్ఞాపించిన కట్టడలను గాని విధులను గాని ధర్మశాస్త్రములు గాని ధర్మమందు దేనిని గాని అనుసరింపకయు ఉన్నారు. మరియు ఇతర దేవతలను పూజింపక మీరు బ్రతుకు దినములన్నీ మోషే మీకు వ్రాసి ఇచ్చిన కట్టడలను విధులను అనగా ధర్మశాస్త్రము ధర్మమంతటిని గైకొనవలెను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా దేవుణ్ణి మాత్రమే సేవించండి. సర్వ్ ఓన్లీ గాడ్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, అష్షూరు రాజు సమరయలో వివిధ దేశాల ప్రజలను ఉంచాడు. ఇశ్రాయేల్ ప్రజల్ని ఆయన జయించినప్పుడు సమరయ ప్రాంతంలో వివిధ దేశాల ప్రజల్ని ఆయన ఉంచినట్లుగా లేఖనంలో మనం చూస్తాం. ఈ ప్రజలు దేవుణ్ణి గౌరవించినప్పుడు వారిలో కొందరిని చంపడానికి ఆయన సింహాలను వారి మధ్యలోకి పంపాడు. అష్షూరు రాజు దీని గురించి తెలుసుకొని దేవుణ్ణి ఎలా గౌరవించాలో నేర్పించడానికి బేతేలులో నివసించే ఒక ప్రవక్తను వారి యొద్దకు పంపాడు. ఈ ప్రజలు దేవుణ్ణి ఆరాధిస్తూనే వారి ఆచారాల ప్రకారము వారి విగ్రహాలను తయారు చేయడం మరియు పూజించడము వారు కొనసాగించినట్లుగా లేఖనంలో మనం చదువుతున్నాం. ఇశ్రాయేల్లోని 10 గోత్రాలకు దేవుడిచ్చిన వాగ్దాన దేశమైన సమరయ ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించకుండా దేవునికి దూరమైనటువంటి స్థితిలో ఉన్నట్లు లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవుణ్ణి వారు ఆరాధించకుండా దేవుణ్ణి సేవించకుండా వారు వైదొలిగినట్లుగా వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. ఈ భాగంలో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం గమనిస్తే 35 నుండి 39 వచనాల్లో దేవుడు తన నిబంధనను తన ఒడంబడికను స్థాపించాడు. మరియు ఆ నిబంధన ప్రకారం ఎవరైతే జీవిస్తారో ఆ ఒడంబడికను ఎవరైతే పాటిస్తారో వారిని రక్షిస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి ఈ ఒడంబడికకు తగిన జీవితాన్ని గడపాలంటే మనస్ఫూర్తిగా ప్రభువును ఆరాధించాలి మరియు ఆయన వాక్యానికి లోబడాలి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమనగా దేవునికి లోబడని జీవితము, దేవుని యొక్క మార్గంలో నడవనటువంటి జీవితము దేవుని నుండి మరి తీర్పును పొందుతుంది అనేది వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనం విభజించబడినటువంటి హృదయంతో దేవుణ్ణి మరియు ఇతరమైన వాటిని సేవించినప్పుడు, ప్రపంచంతో రాజీపడి వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు మనము దేవుని యొక్క తీర్పుకు గురవుతూ ఉంటాం. కాబట్టి లోకంతో రాజీ పడక, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయక, దేవుని మాత్రమే మనం సేవించినప్పుడు దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాల్ని, ఆయన ఇచ్చేటువంటి సమాధానాన్ని మనం తప్పకుండా అనుభవించగలుగుతాం. కాబట్టి మనం ప్రతిరోజు కూడా దేవునితో సహవాసం చేస్తూ ఆయన మాట మనం ఆలకిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలకు ఆయన సన్నిధిని మనం అనుభవిస్తూ మనం తగినట్లుగా జీవించాలి అనే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని ఆలోచించినట్లయితే 41వ వచనంలో మనము ఏ విశ్వాసాన్ని అయితే అనుసరిస్తామో అదే వచ్చే తరానికి అందించబడుతోంది. సమరయలో స్థిరపడ్డటువంటి ప్రజలు అనుసరించినటువంటి అప్పుడున్నటువంటి సమకాలీనటువంటి ఆ యొక్క పద్ధతులు వచ్చే తరాలకు కూడా అవి అందినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మునుపటి తరము అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండనప్పుడు లేదా దేవుణ్ణి వారు పూర్తిగా సేవించినప్పుడు వారి తర్వాత వచ్చేటువంటి తరము ధర్మబద్ధమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలని ఆశించడం మూర్ఖత్వం అవుతుంది. ముందున్నటువంటి తరం వారు విశ్వాసములో దేవుని సేవిస్తూ ధర్మంగా వాక్యానుసారంగా జీవించినట్లయితే వారి జీవిత విధానము వచ్చే తరానికి ఒక మాదిరిగా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మాత్రమే వచ్చే తరం కూడా ఇదే మాదిరిగా విశ్వాసంలో జీవించగలుగుతుందనేటువంటి ఆ ఆలోచన, ఆ యొక్క ఆశ మనం కలిగి ఉండవచ్చు అనేది వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటనగా, ప్రస్తుత తరము దేవునితో సరైన స్థితిలో ఉంటేనే వచ్చే తరం కొరకు ఒక నిరీక్షణ ఉంటుందనే సత్యాన్ని మనం గ్రహించాలి.
కాబట్టి ఇప్పుడున్నటువంటి మనందరం కూడా దేవునితో మన సహవాసాన్ని కొనసాగిస్తూ ఆయన యందలి విశ్వాసంతో మన జీవితాన్ని మనం జీవించినట్లయితే మనం వచ్చే తరానికి ఒక మంచి మాదిరిని చూపించగలిగిన వారం అవుతామనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనం ఈ రోజున దేవుని మాత్రమే సేవించే వారముగా, లోకముతోనూ మనకున్నటువంటి ఇప్పుడున్న పరిస్థితులతోనూ మనం రాజీ పడకుండా ప్రభు వైపు మనం చూస్తూ దేవుని మీద మనం విశ్వాసం కలిగి జీవించాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని వాక్యం మనకు అందించబడి ఉండగా వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్య వెలుగులో జీవితాన్ని మనం సరిచేసుకుంటూ ప్రభుకి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించే వారంగా ఉన్నట్లయితే వచ్చే తరం కూడా ఇదే దారిలో ఈ మార్గంలో నడవటానికి వీలుంటుంది, ఒక నిరీక్షణ ఉంటుందనే విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి ఆ రీతిగా మనం అనుదినము దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ దేవుని సేవిస్తూ జీవించే విధంగా మన జీవితాలు ఉండినట్లు దేవుని సహాయం కొరకై ప్రార్థన చేద్దాం. మా ప్రియమైన దేవ, పరలోకపు తండ్రి, నీకు వందనాలు. మా విశ్వాసము మరియు మా జీవితము ఈ లోకముతో కలిసిపోకుండా ప్రభా స్వచ్ఛమైన హృదయంతో మీకు సేవ చేయడానికి మాకు సహాయం చేయండి. మీ మార్గాన్ని అనుసరించే కృప మాకు దయచేయమని, వచ్చే తరానికి ప్రభావ మాదిరిగా నిలిచినట్లు మీ సహాయం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడుగాక. ఆమేన్.